బద్దలైపోయిన తొట్లను వాళ్ళు కట్టుకుంటున్నారట. బద్దలైపోయినంటే మీకు అర్థం కావాలి. మనం సంపాదిస్తామండి, సంపాదించింది మనకు ఉపయోగపట్టలేదంటే దానికి ఏముంది కింద? ఇప్పుడు డబ్బులు వేసుకున్నాం జేబులో, చిన్న చిల్లు ఉంది, పోతా ఉంటాయా? ఇప్పుడు తొట్లు ఉన్నాయి మనకు, తొట్లు ఇప్పుడు బకెట్లే వచ్చేసాయి. ఇదివరకు సిమెంట్ తొట్లు ఉండేవి ఏమా, ఇదివరకు పెద్ద పెద్ద సిమెంట్ తొట్లు కట్టించుకునే వాళ్ళు ఎవరి కాళ్ళును. ఆ సిమెంట్ తొట్టులోనే నీళ్ళు ఎన్ని పట్టినా పెద్ద పెద్ద తొట్లు కట్టించుకుని వేసుకునేవారు. కానీ ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారు తెలిసిన? సిమెంట్ తొట్లను కట్టించుకున్నారు, తొట్లను కట్టించుకున్నారు. కానీ ఆ తొట్లు ఏమైపోయినాయంట? బద్దలైపోయినాయి. ఏంటాను? నీతి కలిగి లేని తొట్లు, భయము లేని భక్తి ఎప్పుడూ కార్యం చూడలేవండి. వింటున్నారా? నీ క్రమము లేని భక్తి వలన నీ జీవితంలో ఉండవలసిన ఆ ఓట ఉందే నిలబడదు. క్రమము లేకపోతే, నీ భక్తిలో క్రమం లేకపోతే నీలోకి వచ్చే ఓట నీలో ఉండదు అమ్మా. అవునా? నీలో ఓట ఉండాలంటే నీ హృదయం అనే తొట్టి బాగుండాలి. ఇప్పుడు నేను చెప్పే మంచి మాట మీలో హృదయంలో ఉండాలంటే మీరు హృదయం ఏమవ్వాలా? స్వచ్ఛంగా ఉండాలా. ఇప్పుడు కూర్చున్నామండి, దైవజుడు ఏం చెప్తామా? జాగ్రత్త, ఒకసారి కొంచెంసేపు సైలెంట్ కావాలమ్మా, లోపల రావాలి. చాలా జాగ్రత్తగా అండి, మాట చాలా శ్రేష్టమైన మాట అండి. నేను చెప్పే మాట అబ్బా, ఈ వాక్యము నేను పొందుకుని వెళ్ళాలనుకున్నప్పుడు ఆ మాట ఏమవుతుందంటే పని చేయడం ప్రారంభిస్తుంది. కానీ ఈ తొట్టే అనేకమైన బేటలు ఇచ్చేసింది. ఇప్పుడు ఏ బేటలో? ఆర్థికమైన బేట, అప్పులనే బేట, రోగాలనే బేట, మారని భర్త పక్కన, మారని బిడలో పక్కన, స్థిరత్వం లేని ఒక పరిస్థితులు. ఈ తొట్టి బద్దలైపోయింది. బద్దలైపోతే నువ్వు ఎంత మంచి వాక్యం పెట్టినా ఉంటుందా? ఈ గుమ్మం దాటగానే వాక్యం మర్చిపోతాం కదా. నీ తొట్లు ఎన్ని నీళ్ళు వేసావు? పొద్దుగాల మంచి బాగా కడిగి నీళ్ళు వేసావు, కానీ కింద చిన్న చిల్లు ఉంది, ఒక గంటలో నీళ్ళు పోయినాయి. అందుకే దేవుడు అంటున్నాడు, తొట్టి అనగా నీ హృదయం, కొత్త పాత్రంగా నీ హృదయం. ఇది ఏమవుతుంది సార్? మారు మనసు పొందినదిగా కావాలి. ఎప్పుడైతే మారు మనసు పొందినదిగా మారిందో ఖచ్చితంగా ఏమవుతుంది తెలుసా? అందులో ఓట నిలబడుతుంది. ఏ ఓట? నిన్ను ఆశీర్వదించే దేవుని వాక్కు నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు అనేక మందికి ఆశీర్వాదంగా మారిపోతావు.